వాటన్నిటిని కూడా ఇది లంచము అని మనస్సుకి విశ్వాసకు తోచినప్పుడు లంచాన్ని తిరస్కరించాలంతే. పెంటతో సమానంగా ఎంచుకోవాలను, నాకు అక్కర్లేదు. లేఖనాల్లో కూడా ఏముందంటే ఈ లేఖనాల్లో సేవకులకు, పాస్టర్లకి, దైవజనులకు సమర్పించినప్పుడు నాకు ఏమొద్దయ్యా బాబు, నీకో దండం, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అన్నారు. నయమాను విషయంలో కూడా జరిగింది అదే. ఒకవేళ లంచం నయమాను విషయంలో అక్కడ దైవజనుడు ఆఫర్ చేసిన ఏమీ తీసుకోలేదు, కానీ లంచం కోసం ఎగబడ్డాడు. ఎవరు? గెహాజీ. అంతే, నయమానికి కలిగిన కుష్ఠరోగం అంతా కూడా గెహాజీకి తన సంతతికి వచ్చేసింది. అంతే. లంచం వల్ల అలాంటి నష్టాలు ఉంటాయండి. ఎగబడకూడదు. అందుకని దోపుడు సొమ్ము మీద ఎగబడకూడదు అన్నది వాక్యంలో. దోపుడు సొమ్ము ఇదే